ఈ బాలుడు ఒక ప్రత్యేక గదిలో బంధించబడ్డాడు మరియు బయటకు వెళ్లడానికి ఒకే ఒక మార్గం ఉంది, ఒక మాయ మార్కర్ పెన్. మొదట్లో అలెక్స్ చాలా ఆందోళనకు గురయ్యాడు. విసుగుతో అతను పెన్తో ఒక పెద్ద దోమను గీశాడు. తదుపరి క్షణంలో ఆ దోమ నిజంగా వచ్చింది. అలెక్స్ భయపడి పెన్ మాయమైనదని అర్థం చేసుకున్నాడు. అతను దోమను చంపే రాకెట్ని గీశాడు, అది కూడా నిజమైంది. అలెక్స్ దోమను చంపాడు. ఇప్పుడు అతనికి పెన్ ఆసక్తికరంగా అనిపించింది. అతను పిజ్జా బాక్స్ను గీశాడు, కానీ అది ఖాళీగా ఉంది ఎందుకంటే అతను పిజ్జాను గీయలేదు. తర్వాత అతను ఒక పిజ్జా ముక్కను గీశాడు, అది నిజమైంది, కానీ ఒక ముక్క సరిపోలేదు. కాబట్టి అతను ముక్క తర్వాత ఆరోని గీశాడు. ఇప్పుడు పూర్తి పిజ్జా వచ్చింది. అలెక్స్ సంతోషంగా తినడం మొదలుపెట్టాడు. కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో అతను ఒక సోఫాను గీశాడు, అది కూడా వచ్చింది. ఇప్పుడు అతనికి ఈ పెన్తో ఏదైనా సృష్టించవచ్చని అనిపించింది. అతను గోడపై అలంకరణ వస్తువులు మరియు టీవీని కూడా గీశాడు. అప్పుడు అతని జేబు నుండి అతనికి ఇష్టమైన అమ్మాయి సారా ఫోటో ఉన్న కాగితం జారిపడింది. అలెక్స్ కు ఒక వింత ఆలోచన వచ్చి అతను సారా చిత్రాన్ని గీశాడు. తదుపరి క్షణంలో సారా నిజంగా వచ్చింది, కానీ అతను ఆమె ముఖాన్ని గీయడం మర్చిపోయాడు. వెంటనే అతను ముఖాన్ని గీశాడు. ఇప్పుడు సారా భయపడి ఏడవడం మొదలుపెట్టింది. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. అలెక్స్ ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు. కొంత సమయం తరువాత ఆమె కొంచెం శాంతించింది. అప్పుడు అలెక్స్ సారాతో 26 ఆట ఆడమని చెప్పాడు, కానీ సారా నేను మొబైల్ ఉపయోగించాలనుకుంటున్నాను అని అన్నది. కానీ అక్కడ నెట్వర్క్ లేదు. అలెక్స్ నేను నెట్వర్క్ టవర్ను సృష్టించగలను అని చెప్పి టవర్ను గీశాడు. వెంటనే ఫోన్లో నెట్వర్క్ వచ్చింది. అప్పుడు సారాకు ఒక మీటింగ్ సందేశం వచ్చింది. ఆమె త్వరగా బయటకు వెళ్లాలనుకుంది, కానీ మార్గం లేదు. ఆమె కోపంతో అలెక్స్ ను తిట్టడం మొదలుపెట్టింది. అలెక్స్ గోడను కూల్చడానికి ఖడ్గం గీశాడు, కానీ ఏమీ జరగలేదు. తర్వాత అతను ఒక కట్టింగ్ మెషిన్ ను గీశాడు. కొంత గోడ కత్తిరించబడింది, కానీ మార్గం ఏర్పడలేదు. అతను తుపాకీతో గుండు కాల్చాడు. ఒక చిన్న మార్గం ఏర్పడింది. సారా త్వరగా బయటకు పరిగెత్తింది, కానీ తదుపరి క్షణంలో ఆమె మళ్లీ అదే గదిలోకి వచ్చింది. అలెక్స్ కు నమ్మకం కలగలేదు. అతను స్వయంగా వెళ్లినప్పుడు కూడా అదే గదిలోకి తిరిగి వచ్చాడు. అతను పదే పదే ప్రయత్నించాడు, కానీ అలసిపోయి కూర్చున్నాడు. సారా అతని గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది. అప్పుడు అలెక్స్ ఒక పెద్ద తలుపు గీశాడు. తలుపు తెరిచినప్పుడు ముందు మరిన్ని తలుపులు ఉన్నాయి. ఇలా చేస్తూ 100వ తలుపు తెరిచినప్పుడు నిజమైన మార్గం దొరికింది. అలెక్స్ మరియు సారా చివరకు బయటకు వచ్చారు. కాబట్టి స్నేహితులారా, మీ వద్ద అలాంటి మాయ పెన్ ఉంటే మీరు ఏమి సృష్టిస్తారు? కామెంట్ చేయండి.